హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆమ్స్టర్డామ్ అమ్మాయి. ఇప్పుడు మనం అయితే కనుక హార్న్ సిటీకి అయితే వచ్చేసామండి. హార్న్ సిటీ అనేది చాలా ఓల్డెస్ట్ సిటీ. ఇప్పుడు దీని ఫేమస్ అయితే కనుక మీకు దీంట్లో ఏంటి ఫేమస్ ఏంటి అనే డీటెయిల్స్ అన్నీ మీకు ఇప్పుడైతే నేను చెప్తానండి. హార్న్ సిటీలో చాలా ఓల్డెస్ట్ హార్బర్ అయితే ఉంది. ఇది మెయిన్గా బిజినెస్ హబ్ అండి. త్రూ సీవేలో ఇక్కడ బిజినెస్ అయితే జరిగేది. విఓసి స్టాక్ ఎక్స్చేంజ్ కంపెనీని ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు ఇక్కడైతే స్టార్ట్ చేశారు. ఇది మనకి ద ఫస్ట్ స్టాక్ ఎక్స్చేంజ్ కంపెనీ. ఇక్కడ మెయిన్గా డచ్ గోల్డెన్ పీరియడ్ అని 1600 ఇయర్స్లో అయితే ఉండేదండి. అప్పుడు డచ్ బిజినెస్ అన్నిట్లోనూ మెయిన్గా తులిప్స్ లాంటి వాటిలో చాలా బాగా డెవలప్ అయింది. అప్పుడు ఈ హార్న్ సిటీ అనేది మనకి బాగా ఫేమస్గా ఉండేది. ఇక్కడ నుంచి మెయిన్ సీవే బిజినెస్ అనేది అయితే జరిగేదనమాట. ఈ హార్న్ సిటీని యూస్ చేసుకొని చాలా కంట్రీస్కి, ఎస్పెషలీ ఏషియా, ఆఫ్రికా, సౌత్ అమెరికా లాంటి కంట్రీస్కి ఈ సీవే బిజినెస్ అనేది అయితే జరిగేదండి. అప్పుడు ఇక్కడ మనకి న్యూ హార్న్ సిటీ అనేది అయితే ఉంటుంది. ఈ న్యూ హార్న్ సిటీలో ఓల్డెస్ట్ హిస్టారికల్ కన్స్ట్రక్షన్ బిల్డింగ్స్ అయితే కనుక మనకి చాలా ఫేమస్ అండి. ఇక్కడ మీకు ఇప్పుడు నేను ఈ హార్న్ సిటీలో ఉండి వివోసి బిల్డింగ్స్ని, ఓల్డ్ హార్బర్ని అన్నీ చూపించడానికి అయితే కనుక ట్రై చేస్తాను. మీరు కూడా నాతో పాటు ఒకసారి వచ్చి ఈ సిటీని అయితే కనుక చూసేసేయండి. ఇంకొకటి ఇక్కడ మీకు ఇంకొక విషయం చెప్పాలంటే, ఈ హార్న్ సిటీకి చెందిన 2 నావికులు యుఎస్కి ఒక కొత్త సీ రూట్ని అయితే కనుక్కున్నారండి. వాళ్ళు పేర్లు వచ్చి విలియం స్కూటర్, జాకబ్ నార్. వీళ్ళు హార్న్ సిటీకి చెందిన వాళ్ళు. ఎలాగైతే మనకి వాస్కోడిగామా సీ రూట్ని కనుక్కున్నారో అదేవిధంగా వీళ్ళిద్దరూ యుఎస్కి ఒక కొత్త సీ రూట్ని అయితే కనుక కనుక్కున్నారనమాట. అది ఇక్కడ బిజినెస్ చేయటానికి చాలా బాగా యూజ్ అయితే అయ్యేది. ఈ హార్న్ సిటీ అనేది చాలా ఓల్డెస్ట్ సిటీ. చూడండి, ఇక్కడ హార్న్లో సాటర్డే ఓపెన్ మార్కెట్ అయితే జరుగుతుంది. ఇక్కడ మనకి రకరకాల షాప్స్, ఐటమ్స్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయి. మీరు చూసినట్లయితే ఇక్కడ యాంటిక్ షాప్ కూడా ఉంది. అందరూ అక్కడ యాంటిక్ ఐటమ్స్ కోసం అయితే చూస్తున్నారు. మనం చూసినట్లయితే ఇక్కడ చాలా చాలా డిఫరెంట్ ఐటమ్స్, వెజిటబుల్స్ ఉన్నాయి, ఇంకా ఫ్రూట్స్ ఉన్నాయి. చూడండి, ఇక్కడైతే డిఫరెంట్ కైండ్ ఆఫ్ మనకి బెర్రీస్ అయితే కనుక ఉన్నాయి. రాస్బెర్రీస్, బ్లూబెర్రీస్, క్రేన్బెర్రీస్, బ్లాక్ బెర్రీస్, ఇంకా ఆరెంజెస్, వైల్డ్ ఫ్రూట్, ఇలా చాలా చాలా రకాల ఫ్రూట్స్ అయితే కనుక మనకి ఇక్కడ మార్కెట్లో అయితే అవైలబిలిటీలో అయితే ఉన్నాయండి. ఇవి చూసినట్లయితే ఇవి కూడా మనకి పీచ్లో ఒక టైపు. ఇదైతే ప్లమ్ అండి. యాపిల్స్, లిచీ, దానిమ్మ, ఆరెంజెస్ ఇలా చాలా అయితే ఉన్నాయండి. ఇక్కడ మీరు చూసినట్లయితే ఇది వెస్ట్ ఫ్రైస్ మ్యూజియము. ఇది అయితే వెస్ట్ ఫ్రైస్ మ్యూజియంకి యాక్చువల్ బిల్డింగ్ అయితే కాదండి. యాక్చువల్ వెస్ట్ ఫ్రైస్ మ్యూజియం బిల్డింగ్ అయితే కనుక మేము ఇక్కడికి వచ్చినప్పుడు రెనోవేషన్లో ఉండటం వల్ల ఇది టెంపరరీ బిల్డింగ్ లాగా అయితే కనుక ఉంచారు. దీనిలో మెయిన్ హార్న్ సిటీ యొక్క హిస్టరీ మొత్తం చూపిస్తారు. మీరు ఇక్కడ చూసినట్లయితే వీళ్ళు మెన్షన్ చేశారు చూడండి, వెస్ట్ ఫ్రైస్ మ్యూజియం అని చెప్పారు, మెన్షన్ చేశారు. అండ్ హార్న్ సిటీలో మనం చూడాల్సిన ప్లేసెస్ అన్నీ కూడా మనకి లిస్ట్ అవుట్ అయితే చేశారు. మనం ఇక్కడికి లోపలికైతే వచ్చేసేయండి, చూసేద్దాం. ఇక్కడ మీరు చూసినట్లయితే వెల్కమ్ వి జైన్ ఓపెన్ అంటే వెల్కమ్, మేము ఇప్పుడు ఓపెన్లోనే పెట్టాము అనేసి అయితే చూపిస్తున్నారు. దీనిలోకి మనం ఇప్పుడు వెళ్ళి ఇక్కడ ఏముంటుంది ఏంటి అన్నీ అయితే చూసేద్దాం. మీరు ఇక్కడ చూసినట్లయితే కనుక ఇవి హార్న్ సిటీ యొక్క ట్రెడిషనల్ డ్రెస్సింగ్ వేర్ అనమాట. చూడండి, ఇది అయితే కనుక ఉమెన్ డ్రెస్ వేర్, ఇది జెంట్స్ డ్రెస్ వేర్ అనమాట. ఇవి ట్రెడిషనల్వి, చాలా చూడటానికి కూడా చాలా బాగున్నాయి కదా. ఇప్పుడైతే మనం లోపలికి వెళ్ళి అక్కడ ఏముంటుందనేది చూసేద్దాం. ఇది టెంపరరీ మ్యూజియం కాబట్టి ఇక్కడ మ్యూజియంలో ఉన్న ఐటమ్స్ అయితే ఏమీ లేవు. హిస్టరీ మొత్తం ఇక్కడ మనకి వీడియో రూపంలో అయితే ప్లే చేసి చూపిస్తారు. ఇవి చూసినట్లయితే ఇక్కడ హిస్టారికల్ బిల్డింగ్స్ అన్నీ కూడా చిన్న చిన్న బొమ్మల్లాగా అయితే కనుక ఉంచారు. ఇది ఒక డార్క్ హాల్ లాగా అయితే ఉందండి చూడటానికి, కాకపోతే చాలా బాగుంది. ఇప్పుడైతే కనుక మనం హార్న్ సిటీ సెంటర్లో ఉన్న ఫేమస్ చర్చ్ని అయితే చూపిస్తాను. మీరు ఇది చూసినట్లయితే చాలా బిగ్గెస్ట్ ఎత్తైన బిల్డింగ్ అండి. అలాగే దీంట్లో ఉన్న ఆర్కిటెక్చర్ కూడా చాలా మైన్యూట్గా ఉంది, చాలా బాగుంది. మీరైతే ఇప్పుడు ఒకసారి ఈ బిల్డింగ్ని చూడండి,
చాలా పైకి తలెత్తి చూస్తుంటే కనుక మెడ నొప్పి వచ్చేలాగా అనిపించింది నాకు. అండ్ చాలా బిగ్గెస్ట్ చర్చ్ కూడా ఇది. సిటీ సెంటర్లో మార్కెట్కి దగ్గరలోనే ఉంటుందన్నమాట. సిటీ సెంటర్కి వెళ్ళే దారిలో స్టేషన్కి మధ్యలో. ఇప్పుడైతే మనం హార్న్ సిటీ సెంటర్కి అయితే కనుక వచ్చేస్తున్నామండి. మీరు చూడండి, ఇటువైపు అటువైపు ఉన్న బిల్డింగ్స్ ఒకటిగా లేవు, అంటే యూనిఫామ్గా లేవు కానీ డిఫరెంట్గా ఉన్నాయి. కాకపోతే చాలా బాగున్నాయి. ఇదైతే చూడండి, ఎదురుగా ఉన్న బిల్డింగ్ చైనీస్ బిల్డింగ్ లాగా ఉంది, కానీ అది చైనీస్ బిల్డింగ్ అయితే కాదండి. ఇది ఒక వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ హార్న్ కన్స్ట్రక్షన్ బిల్డింగ్ అనేసి అయితే చెప్పొచ్చు. హార్న్కి సంబంధించిన హిస్టారికల్ బిల్డింగ్. మీరు కూడా వచ్చేసేయండి. ఇదైతే కనుక మొత్తం సిటీ సెంటర్లో మనకి రెస్టారెంట్స్ అన్నీ అయితే ఉన్నాయి. ఇక్కడ స్టాచ్యూ కూడా ఉంది. మీరు ఇది కనుక చూసినట్లయితే ఇందాక మీకు చూపించినట్లు వెస్ట్ ఫ్రైస్ మ్యూజియం టెంపరవరీ బిల్డింగ్ అని చెప్పాను కదా, ఇదైతే కనుక మనకి పర్మనెంట్ బిల్డింగ్ అండి. సిటీ సెంటర్ స్క్వేర్లో అయితే కనుక మనకి ఉంది. ఇక్కడ మీరు చూసినట్లయితే టూరిస్ట్ గైడ్ ఇక్కడున్న టూరిస్టులందరికీ హార్న్ హిస్టరీని అయితే కనుక ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. మీరు చూసినట్లయితే ఇక్కడ ఒక ఓల్డ్ హిస్టారికల్ స్టాచ్యూ కూడా ఉంది. అదేవిధంగా మీరు ఇవి చూసినట్లయితే ఈ బిల్డింగ్ ఒకసారి క్లియర్గా అబ్జర్వ్ చేయండి. ఇది అయితే మనకి 1010లో కన్స్ట్రక్ట్ చేసిన బిల్డింగ్. ఇప్పటికి కూడా ఎంత బాగా మెయింటైన్ చేస్తున్నారో చూడండి మీరు కూడా. ఇప్పుడు మనం అయితే హార్బర్కి అయితే వెళ్తున్నాం. ఇక్కడ ఒక రెస్టారెంట్ అయితే ఉంది. ఇక్కడైతే మనకు యాపిల్ స్టాచ్యూ లాంటిది అయితే ఉందండి. మేము మా పిల్లలు కాసేపు బాగా ఎంజాయ్ చేసాము అక్కడ. చాలా బాగా అనిపించింది. మీరు ఇక్కడ చూసినట్లయితే ఇవన్నీ కెనాల్స్ అండి. కెనాల్స్ దగ్గర మీరు ఎటువైపు చూసినా కూడా సరే బోట్స్ అవైతే కనుక పార్క్ చేస్తుంటారు. ఇవన్నీ పర్సనల్ బోట్స్ అండి. ఎవరింటి దగ్గర వాళ్ళైతే పార్క్ చేస్తూ ఉంటారు. వీటికి కూడా ఇక్కడ లైసెన్స్ అయితే కనుక ఇస్తారు. లైసెన్స్ తీసుకున్న వాళ్ళకి మాత్రమే వాటిని రైడ్ చేయడానికి పర్మిషన్స్ అయితే ఉంటుందండి. అప్పుడు నెదర్లాండ్స్లో ఉన్న కెనాల్స్లో ఎక్కడైనా కనుక వాళ్ళు రైడ్ చేసుకోవచ్చు. ఈ కెనాల్స్ అన్నీ కూడా సీకి అయితే కనెక్ట్ అయ్యి ఉంటాయి. చాలా బాగుంటుంది బోట్ రైడ్ అనేది. ఇక్కడైతే కనుక మనకి హార్బర్ దగ్గర రెస్టారెంట్స్ అయితే ఉన్నాయి. వీళ్ళంతా బాగా కూర్చున్నారు. ఇప్పుడు మనం హార్బర్కి అయితే వచ్చేసామండి. మీరు చూడండి, ఇక్కడ హార్బర్లో బోట్స్ అయితే పార్క్ చేస్తున్నారు. సెయిలింగ్ బోట్స్ ఉన్నాయి చాలా. ఇవన్నీ కూడా హౌసింగ్ బోట్స్ లాగా ఉన్నవి పర్సనల్ బోట్స్ అండి. చాలామంది ఇంటి దగ్గర కాకుండా ఇలా పార్కింగ్ స్పాట్లో కూడా పార్క్ అయితే చేస్తూ ఉంటారు. ఈ సెయిలింగ్ బోట్స్ని యూజ్ చేసి ఇక్కడ అందరూ కూడా ఫిషింగ్కి వాటికి వెళ్తుంటారు. ఈ హార్బర్ అనేది చాలా ఫేమస్ ఓల్డెస్ట్ హార్బర్ అని చెప్పాను కదండి. ఇక్కడ వీళ్ళు ఫిషింగ్ అనేది కూడా బాగా చేస్తారు బిజినెస్తో పాటుగా. సో ఈ ఫిషింగ్ ద్వారా కూడా వీళ్ళు బిజినెస్ అనేది అయితే చేస్తారనమాట. సీ కాబట్టి ఇక్కడ వీళ్ళకి ఫిషెస్, ప్రాన్స్, క్రాబ్స్ లాంటివి అయితే చాలా బాగా, సీ ఫుడ్ అయితే చాలా బాగా దొరుకుతుంది. అది వీళ్ళు ఇక్కడైతే కనుక ఫిషింగ్ చేసి ఎక్స్పోర్ట్ అయితే చేస్తూ ఉంటారనమాట. మీరు ఇక్కడ చూసినట్లయితే కనుక ఇక్కడ గేట్స్ లాగా అయితే కనుక ఉన్నాయి కదండి. ఇవి సీలోకి వెళ్ళడానికి, లోపలికి రావడానికి సెయిలింగ్ బోట్స్కి కానీ పర్సనల్ బోట్స్కి కానీ వేలాగా ఉంటుంది. మీరు చూసినట్లయితే అక్కడ ఒక బ్లూ కలర్ బోట్ అయితే కనుక వస్తూ ఉంది మనకి. మీరు కూడా ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఆ బోట్ కూడా మనకి ఈ గేట్ ద్వారా లోపలికైతే వస్తుందన్నమాట. చూడండి ఆ బోట్ అయితే ఎంత బాగా వస్తుంది. మేము కూడా ఒకసారి ఆ బోట్స్ దగ్గరికి అయితే వెళ్ళాలని నేను మా పిల్లలు అయితే దిగామండి. చూడండి ఆ బోట్స్ దగ్గరికి నడుస్తూ ఉంటే నాకైతే కనుక మా బాబు ఎక్కడ వాటర్ దగ్గరికి దిగేస్తాడని కంగారు అయితే ఉండేది. ఇక్కడ సీ హార్బర్ దగ్గర అయితే ఓల్డెస్ట్ స్టాచ్యూస్ అయితే కనుక చాలా బాగున్నాయండి. ఇక్కడ సీ లోపలికి కొద్ది దూరం నడవటానికి అయితే కనుక మనకి వే అయితే ఉంది. ఈ బోట్స్ అన్నీ ఇక్కడ పార్క్ చేస్తారు. ఈ అయితే కనుక ట్రాన్స్పోర్టేషన్ బోట్స్ అనమాట. ఇక్కడ నుంచి పీపుల్ని తీసుకొని ఇక్కడ దగ్గరలో ఉన్న ఐలాండ్స్ దగ్గరికి అయితే కనుక వీళ్ళు ట్రిప్ లాగా అయితే కనుక వెళ్తుంటారు. అక్కడ డే ట్రిప్ లాగా వెళ్ళి మళ్ళీ అదే బోట్స్లో అయితే రిటర్న్ అయితే వస్తూ ఉంటారనమాట. ఇక్కడ చూడండి అందరూ కూర్చుని రిలాక్స్ అవుతున్నారు. ఈరోజు క్లైమేట్ అయితే బాగా వర్షం పడుతూ విండీగా అయితే కనుక ఉందండి. బట్ చాలా బాగా మంచి ఫీలింగ్ అయితే కనుక ఉంది. ఇవన్నీ కూడా ట్రాన్స్పోర్టేషన్ బోట్స్ అండి, ఐలాండ్స్కి వెళ్ళే బోట్స్. చూడండి అక్కడ మనకి ఒక బోట్ అయితే ఇక్కడికి వస్తూ కూడా ఉంది. సో ఇవి ట్రాన్స్పోర్టేషన్కి, ఐలాండ్స్కి, హార్న్కి అయితే కనుక తిరుగుతూ ఉంటాయి. అక్కడున్న అపార్ట్మెంట్స్లో వాళ్ళకైతే చాలా మంచి వ్యూ కదండి. చూడండి మీరు కూడా ఎన్ని బోట్స్ అయితే కనుక హార్బర్లో పార్క్ చేస్తున్నారో. ఇవైతే కనుక ఓల్డెస్ట్ సిటీ అండి. చాలా ఓల్డ్ బిల్డింగ్స్ అయితే ఉన్నాయి ఇక్కడ. చూడండి
విండ్ అయితే చాలా ఎక్కువగా ఉంది. మీరు చూసినట్లయితే కనుక ఇక్కడ ఉన్న హోటల్స్ దగ్గర ఉన్న అంబ్రెల్లాస్ అన్నీ కూడా మీకు తెలుస్తూ ఉంటుంది. మీకైతే ఎలా అనిపించిందో చూడండి. నాకైతే ఈ హార్న్ సిటీలో చాలా మంచి ఎక్స్పీరియన్స్ అయితే అనిపించింది. చాలా బాగా కూడా ఉంది. చూడండి అమ్మో ఎన్నెన్ని బోట్స్ అయితే పార్క్ చేశారు. చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బోట్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ చూడండి సీ దగ్గర నుంచి వ్యూ అంతా చాలా బాగుంది కదా. అందరూ కూడా అక్కడ హార్బర్ దగ్గరికి వచ్చి చూసి ఎంజాయ్ చేస్తున్నారు. ఈ స్టాచ్యూస్ కూడా అలాగే పెట్టారు. చిన్న బోట్స్ ఇవన్నీ అయితే పర్సనల్ బోట్స్ అండి. ఇవి సెయిలింగ్ బోట్స్ అండ్ ట్రాన్స్పోర్టేషన్ బోట్స్. వాటికి వెళ్ళడానికి చిన్న దారి కూడా అయితే పెట్టారు. మెయిన్ రోడ్లోనే కాకుండా బోట్స్ దగ్గరికి వెళ్ళడానికి కూడా ఇక్కడ దారి అయితే కనుక ఉందన్నమాట. చూడండి ఇవన్నీ కూడా ఎంత బాగున్నాయి. వీటి పక్కన కూడా చిన్న బోట్స్ అయితే అటాచ్ చేశారు. ఏదైనా ఎమర్జెన్సీ వచ్చినప్పుడు వాటిని యూస్ చేసుకొని తప్పించుకోవడానికి అనుకుంటాను మేబీ. ఇదే కనుక ఒక హౌసింగ్ బోట్ లాగా ఉంది. చాలా బాగా మంచి ఫీలింగ్ అయితే ఉంది. చూడండి ఎన్ని బోట్స్ ఉన్నాయో. ఇదైతే కనుక మళ్ళీ సిటీలోకి అయితే వచ్చేస్తున్నామండి. ఇదైతే కనుక చాలా ఓల్డెస్ట్ కన్స్ట్రక్షన్స్ అని అయితే కనుక మనం చెప్పుకోవచ్చు. ఇవన్నీ కూడా మళ్ళీ రైల్వే స్టేషన్కి దగ్గరలోనే ఉంటాయి. ఇప్పుడు మీరు ఇది చూసినట్లయితే కనుక ఇది ఇక్కడ మనకి ఫేమస్ స్టోమ్ ట్రైన్ ఇన్ హార్న్ అనమాట. స్టేషన్కి పక్కనలోని మనకి ఓల్డెస్ట్ ట్రైన్స్ ఉండేటివి కదండి, బొగ్గు వేసి పొగొచ్చే ట్రైన్స్, అవైతే కనుక మనకి ఇక్కడ ఉన్నాయి. మీరు మన పాతకాలంలో అయితే ఇలాంటి ట్రైన్స్ అయితే ఉండేటివి అనమాట. అది కూడా చాలా బాగుందండి. మీకు ఇప్పుడు ఆ ట్రైన్ కూడా ఎలా ఉంటుంది ఏంటి అనేది అయితే చూపిస్తాను. చూడండి ఈ ట్రైన్ అయితే కనుక ఇక్కడ మనకి కనిపిస్తున్న ట్రైనేనండి. మేము వెళ్ళిన రోజు అన్ఫార్చునేట్లీ దాన్ని అయితే క్లోజ్ చేసేసారు. సో మాకు ఎక్కి ఎక్స్పీరియన్స్ చేయడానికైతే అవకాశం దొరకలేదు. చూడండి మనకి ఓల్డెస్ట్ ట్రైన్ మూవీస్లో చూపిస్తారు కదా, అలాంటి ట్రైన్స్ అయితే కనుక ఇక్కడ ఉంటాయి. అది మీరు వచ్చినప్పుడు ఇక్కడ హార్న్ సిటీని విజిట్ చేసినప్పుడు మీరు దీన్నైతే ఒక్కసారి ఎక్కి ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. ఇదైతే కనుక రైల్వే స్టేషన్కి పక్కనే ఇంకొక వైపు అయితే ఉంటుందండి. చాలా బాగుంటుంది. చూడండి పాత సినిమాల్లో లేకపోతే కొన్ని సినిమా సాంగ్స్లో అయితే కనుక ఇలాంటి ట్రైన్స్ అయితే మనం చూసుంటాము. నాకైతే చాలా మంచిగా అనిపించింది ఈ ట్రైన్ చూసినప్పుడు. చూడండి ఎన్ని బోగీలు ఉన్నాయో. సో ఇదండి హార్న్ సిటీ. నాకైతే చాలా మంచి ఎక్స్పీరియన్స్ వచ్చింది. మీరు ఎప్పుడైనా నెదర్లాండ్స్ విజిట్ చేసినప్పుడు హార్న్ సిటీని అయితే తప్పకుండా విజిట్ చేయండి. మీకైతే ఎలా అనిపించింది ఏంటి అనేది అయితే కనుక మనకి కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మేమైతే ఇంటికైతే వెళ్ళిపోతున్నాము. చూడండి ఆమ్స్టర్డామ్ సెంట్రల్ ట్రైన్ అయితే కనుక మనకి రెడీగా ఉంది. నేనైతే ఇప్పుడు ఎక్కేస్తున్నాను. సో ప్లీజ్ కమెంట్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్ యూ. Bye bye. Namaste.